హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర స్పెషల్ రెసిపీస్. పండగలప్పుడు కానీ లేదా ఏదైనా స్పెషల్ ఒకేషన్కి మనం స్వీట్ చేయాలంటే మనకి ముందుగా గుర్తొచ్చేది పాయసం కదా. సో ఈరోజు వీడియోలో సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో ఈ ప్రాసెస్లో చేస్తే సేమియా పాయసం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా పాయసం అనేది చిక్కబడదు, మంచి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో సింపుల్ అండ్ ఈజీ సేమియా పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఒక పావు కప్పు వరకు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. నేను ఇందులో జీడిపప్పు, కిస్మిస్, బాదంని యూజ్ చేశాను. మీకు నచ్చితే పాస్తా ఇంకా చాలా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని సెపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు వరకు సేమియాని వేసుకోండి. సేమియాని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ సేమియా వేగేలోపు వేరొక బర్నర్ పైన ఒక గిన్నెని పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు, 3 కప్పుల పాలని వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగొచ్చేంత వరకు మరిగించండి. ఇప్పుడు సేమియాని చూద్దాం. చూసారా, సేమియా బాగా ఫ్రై అయింది కదా. ఇలా ఈ కలర్లో వస్తే సేమియా కరెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన ఉంచుకోండి. పాలు ఇలా తెరల కాగుతూ ఉన్నప్పుడు పక్కనే పెట్టుకున్న సేమియాని వేసుకోండి. వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. సేమియా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 1/2 కప్పు వరకు పంచదార, అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోండి. ఇలాచీ పౌడర్ ముందు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పంచదారని కరగనివ్వండి అండ్ పాయసం కూడా కొద్దిగా చిక్కపడనివ్వండి. మీరు ఇక్కడ పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ అయితే పంచదార ఎక్కువగా తినరు కదా, అలాంటి వారికి ఒక 1/2 కప్పు వరకు బెల్లాన్ని కరిగించుకొని వేసుకోండి. ఇలా పాయసం చిక్కబడిన తర్వాత పక్కనే పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోండి. అంతే, సూపర్ అండ్ టేస్టీ పాయసం రెడీ. సో సేమియా పాయసాన్ని నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఆంధ్ర స్పెషల్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.